ஆதியாகமம் 1ஆம் அதிகாரம் 1ஆம் வசனம் படியுங்கள். ಆದಿಯಲ್ಲಿ ದೇವರು ಆಕಾಶವನ್ನು ಭೂಮಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದರು. ಆದಿಯಲ್ಲಿ ದೇವರು ಆಕಾಶವನ್ನು ಭೂಮಿಯನ್ನು ಉಂಟು ಮಾಡಿದರು. హల్లెలూయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ యొక్క వాక్యము అందరికీ కూడా కంఠోపాఠముగా తెలిసినటువంటి ఒక వాక్యము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఇది మొదట వాక్యముగా మనము చూస్తూ ఉన్నాము. ஆதியிலே தேவன் வானத்தையும் பூமியையும் படைத்தார். இது பரிசுத்த வேதாகமத்திலே முதலாம் வசனமாய் காணப்படுகிறது. మొదట అధ్యాయము మొదట వాక్యములో ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. இந்த వசனம் என்பது முதலாம் அதிகாரம் முதலாம் வசனமாய் ఇక్కడ మనం చూస్తే ఆదిలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? இங்கே நாம் பார்க்கும்போது ஆதியிலே தேவன் என்ன செய்கிறார்? ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని ఆయన సృష్టిస్తూ ఉన్నాడు, కలుగజేస్తూ ఉన్నాడు. அவர் ஆதியிலே வானத்தையும் பூமியையும் சிருஷ்டித்தார். మన యొక్క దేవుడు ఆదిలో ఆయన సృష్టించినదే ఆకాశము భూమి అయి ఉన్నది. நம்முடைய தேவனானவர் ஆதியிலே வானத்தையும் பூமியையும் உண்டாக்கினது தான் இந்த பூமியாக మన యొక్క இருக்கிறது. దేవుడు సృష్టికర్త, సృష్టికి కర్తగా ఉన్నాడు. அவர் சிருஷ்டிகர்த்தராய் தேவன் இருக்கிறார். మన యొక్క దేవుడు సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉన్నారు. நம்முடைய தேவன் సకలத்தை ఉరువాకిన ஒரு ఆయన యొక్క నామమైనది మహోన్నతమైనటువంటి నామముగా ఉన్నది. அவருடைய நாமம் என்று சொல்வது மகா ఉన్నతమైన నామం. దేవుడు తన మనసులో అనుకొని నోటి ద్వారా పలుకగా సర్వ సృష్టి కలిగినని వాక్యం సెలవిస్తూ ఉన్నది. தேவனானவர் தன்னுடைய மனதிலே நினைத்துக்கொண்டு சகல சிருஷ்டி உண்டாகிறது என்று சொன்ன உடனே సకల సృష్టి ఉండానది. మనం ఒక ఇల్లు కట్టాలో లేదా ఏదైనా ఒకటి చేయాలంటే దానికి ప్లాన్లు తీసుకొని దానికి యోచించి దాన్ని ఆ ప్లాన్లని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో ఎన్నో ప్రణాళికలు మనం వేస్తూ ఉంటాము. మనం కూడా వీடு కట్ట வேண்டும் நினைக்கிறோம். அதுக்கு முதலாவது எப்படி அதை பிளான் செய்ய வேண்டும், எப்படி கட்ட வேண்டும் குறித்து யோசிக்கிறோம் அல்லவா? அப்படிதான் தேவனும் செய்திருக்கிறார். அப்படி தேவன் செய்யல, మనిషిని அப்படி செய்வது. అయితే దేవుడు ఈ విధంగా చేసే ஆனாலும் தேவன் எப்படி செய்திருக்கிறார்? శూన్యములో నుండి ఏమీ లేనటువంటి ఒక స్థితిలో నుండి సమస్తము ఆయనకు వార్త పలుకగా అది సమస్తము అవిధముగానే కలిగే. ஒன்றும் இல்லாமலே வெறுமையிலே தான் சகலம் உண்டாக கடவுது என்று சொன்ன உடனே சகலம் உண்டாக இருக்கிறது. ఆయనకు వార్తకు అంత గొప్ప శక్తి ఉన్నది. அவருடைய வார்த்தைக்கு அவ்வளவு வல்லமை இருக்கிறது. మన యొక్క దేవుడు తన మనసులో అనుకొని ఆయనకు వార్త ద్వారా పలుకగా అది సమస్తము ఆయన ఏ విధముగా అనుకొనినో ఆ విధముగా పలుకగా అది అవిధముగానే కలిగే అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మన యొక్క దేవుడు. நம்முடைய தேவனானவருடைய மனதில் நினைத்துக்கொண்டு உண்டவ கடவுது என்று சொன்ன உடனே அப்படியே சகலம் உண்டானது. ఆ దేవుడు మన యొక్క దేవుడై ఉన్నాడు. அந்த தேவன் தான் நம்முடைய தேவனாய் ఎంత గొప్ప మనుషులు, ఎంత గొప్ప దేవుడు. మనం అలాంటి దేవుడు సర్వముని సృష్టించినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు దేవుడుగాను తండ్రిగాను మనకు సమస్తమునై ఉన్నారు. அவர்கள் அவ்வளவு பெரிய தேவன் தான், இந்த சகல பூமியையும் வானத்தையும் உண்டாக்கின தேவன் தான் நமக்கு தகப்பனாய் இருக்கிறார். ఆ దేవుని మన జీవితం యొక్క ప్రతి భాగములో ప్రతి అంశములో మనము మొదట స్థానము, మొదట స్థలము, మొదట అధికారము మన యొక్క దేవునికి మనం ఇచ్చి మన యొక్క జీవితంలో మన యొక్క దేవుడు మొదటి స్థానములో మనం నిలపాలి. அவர்கள் அப்படிப்பட்ட அந்த தேவனை தான் நம்முடைய జీవితంలో முதன்மையான இடத்திலே முதலாவது స్థానத்துக்கு அவர் கொடுத்து நாம் அவரை கனப்படுத்த வேண்டும். మనం అన్నిటికీ ప్రథమ స్థానముని ఇస్తూ ఉంటాము, దేవునికి ఆఖరి స్థానముని ఇస్తూ ఉంటాము. நாம் தேவனுக்கு தான் கடைசி இடத்தை தான் கொடுக்கிறோம், முதலாவது தேவனுக்கு இடத்தை கொடுக்க வேண்டும். మనము ఆ విధముగా మనము చేయరాదు. మనము మొదట కార్యము మన యొక్క జీవితంలోనే గాని మన యొక్క ప్రతి కార్యములో గాని ఈ లోక జీవితంలో గాని అన్నిటిలోనే మనము దేవునికి మొదట స్థానం మనం ఇవ్వాలి. நாம் இந்த உலக காரியத்திலும் சரி, நம்முடைய ஆவிக்குரிய ஜீவிதத்திலும் சரி, முதலாவது தேவனுக்கு தான் முதலாவது இடத்தை கொடுக்க வேண்டும். మనం ఒక పెద్ద అధికారిని పిలిచి పెద్ద గొప్పల్ని ఏదో ఒక ఇనాగ్రేషన్ కో ఏదో ఒక దానికి పిలిచి వాళ్ళని ఆఖరి బెంచ్ లో మనం కూర్చోబెడతామా? அவர்கள் நாம் ஏதோ ஒரு பெரிய ஒரு நபரை நாம் அவர்களை அழைக்கிறோம், ஏதோ ஒரு ஃபங்க்ஷனுக்கு என்று அவர்களை அழைத்து நாம் எங்கே ஒரு கடைசி உட்கார வைப்போமா? వాళ్ళని ఎంత ఘనతగా వీళ్ళే ఈ యొక్క ఫంక్షన్ కి ఈ యొక్క కార్యానికి మొదట వాళ్ళని వాళ్ళని ఎంత ఘనపరిచి వాళ్ళకి ప్రథమ స్థలముని మనం ఇస్తూ ఉంటాము. அந்த ஃபங்க்ஷனுக்கு அவர்கள் தான் முக்கியமா வந்திருக்கிறார்கள் சொல்லி அவங்களுக்கு முதலாவது எவ்வளவு முக்கியத்துவத்தை கொடுப்போம். ఒక లోకములో ఉండేటువంటి మనిషిని విధముగా మనం ఘనపరిచినట్లయితే இந்த பூமியில் இருக்கிற மனிதனையே நாம் அவ்வளவு கனப்படுத்தும் போது అఖిలాండ బ్రహ్మాండ సర్వ అండ చరాచరముల నిన్ను నన్ను సమస్తమును సృష్టించినటువంటి దేవునికి మనం ఏ విధమైనటువంటి స్థానముని మనం ఇస్తూ ఉన్నాము. இந்த வானத்தையும் பூமியையும் பூமியில் சகல ஜீவராசிகளையும் உன்னையும் என்னையும் படைத்த எல்லாரையும் படைத்த தேவனை நாம் எவ்வளவு கனப்படுத்த வேண்டும். అయితే మనం ఇచ్చినటువంటిది ఆఖరి స్థానాన్ని దేవునికి మనం ఇస్తూ ఉన్నాము. நாம் என்னவோ கர்த்தருக்கு கொடுப்பதோ కடைసి இடத்தை தான் கொடுக்கிறோம். కావున మనం ఆఖరి స్థానంలోనే ఉంటామే కానీ మన మొదటి స్థానానికి మనం వెచ్చించబడేదానికి ఎంత ప్రయత్నించినా కూడా ఆ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉంటుంది.
ஆகையால் நாமும் கூட கடைசி இடத்தில் தான் இருக்கிறோம். நாம் எவ்வளவு தான் முயற்சி செய்தாலும் முன்னேறி செல்வதற்கு முடியாமல் தவிக்கிறோம். మనము మొదట స్థానమని దేవునికి ఇవ్వాలి. முதலாவது இடத்தை கர்த்தருக்கு கொடுக்க ఆయనే మన యొక్క సమస్తమునకు సమస్తమని మొదటి స్థానమని మనము దేవునికి ఇవ్వాలి. அவரை நம்முடைய சகலத்தில் சுகலமாய் இருக்கிறார் என்று எண்ணி அவருக்கு முதலாவது இடத்தை கொடுக்க అలాగ வேண்டும். మనం ఆయనకి మొదటి స్థానం ఇచ్చినట్లయితే நாம் அப்படி முதலாவது இடத்தை கொடுப்போம். మన యొక్క జీవితంలో మన యొక్క దేవుడు ఏ విధముగా ఉంటారు అంటే நம்முடைய జీవితంలో நம்முடைய దేవుని எப்படி இருப்பார்? ఆయనే మన యొక్క జీవితంలో ఆదియు అంతమునై ఉండి మన యొక్క జీవితం ఆరంభము నుండి అంతము వరకు ఆయన నడిపించేటటువంటి దేవుడుగా ఉందరు. நம்முடைய தேவன் நம்முடைய ஜீவிதத்துல ஒரு ஆதியும் அவர் அந்த முடிவுமா இருந்த நம்முடைய ஜீவிதத்துல ஒவ்வொரு பகுதி கூட அவர் பொறுப்பெடுத்து நடத்துவார். ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదవండి. வெளிப்படுத்தின விசேஷம் 22ஆம் அதிகாரம் 13ஆம் வசனம் படி உங்கள் ప్రకటನೆ 22ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಾಕ್ಯ. ರೆವಲ್ಯೂಷನ್ ಚಾಪ್ಟರ್ 22 ವರ್ಸ್ 13. ನಾನೇ ಆದಿಯು ನಾನೇ ಆದಿಯು ಅಂತವು ಮೊದಲನೆಯವನು ಕಡೆಯವನು ಪ್ರಾರಂಭವೂ ಸಮಾಪ್ತಿಯೂ ಆಗಿದ್ದೇನೆ. ಮೊದಲನೆಯವನು ಕಡೆಯವನು ಪ್ರಾರಂಭವೂ ಸಮಾಪ್ತಿಯೂ ಆಗಿದ್ದೇನೆ. నేనే అల్ఫాయు ఒమేగా, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. హల్లెలూయా. మన యొక్క దేవునికి మనము మొదటి స్థానం ఇచ్చినట్లయితే நம்முடைய தேவனுக்கு நாம் முதலாவது இடத்தை మన యొక్క கொடுப்போம். దేవుడు మన యొక్క జీవితంలో ఆదియు అంతమునై ఉండి మన కార్యాలన్నిటిని కూడా ఆయన బాధ్యత వహించి నడిపించుదురు. நம்முடைய தேவன் நம்முடைய ஜீவிதத்திலே அவர் ஆதியும் அந்தமாய் இருந்து நம்முடைய ஜீவித்தை பொறுப்பெடுத்து ఆయన நடத்துவார். ఎంతవరకు నడిపించుదురు అంటే அவர் இதுவரைக்கும் நம்மை మన நடத்துவார். మరణ పర్యంతము ఆయన మనల్ని విడవకుండా ఆయన నడిపించే దేవుడు. அவர் நம்மை மரண பரியந்தம் நம்மை விடுவார். ఆయన రాకడ దినము వరకు కూడా మనల్ని కాపాడి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరిచినటువంటి దేవుడు. அவருடைய வருகையில் வரும்பொழுது நம்மை அவரை தவற விடாமல் நம்ம வருகைக்கு நம்மை మన యొక్క ஆயத்தப்படுத்துவார். దేవుడు మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే நம்முடைய தெய்வம் நம்முடைய మన జీవితంలో యొక్క ఆరంభము ఎంత బాధకరముగా కష్టకరముగా శోధనగా నష్టముగా ఉన్నను మన యొక్క దేవుని మన యొక్క జీవితంలోనికి మనం ఆహ్వానించినట్లయితే మన యొక్క అంతమైనది దేవునిలో ఆశీర్వాదకరముగా ముగింపగును. நம்முடைய துவக்கமானது அது எவ்வளவு தான் அற்பமாய் இருந்தாலும் அது கொஞ்சமாய் இருந்தாலும் அது கஷ்டமாய் நஷ்டமாய் இருந்தாலும் ஆனால் நம்முடைய முடிவு மாத்திரம் மிகவும் ஆசீர்வாதமாய் காணப்படும். మన యొక్క ఆరంభము అల్పముగా అది ఆరంభించినను நம்முடைய அந்த துவக்கத்தை ஒரு அற்பமாய் நாம் தொடங்கினாலும் మన యొక్క అంతమైనది సంపూర్ణముగా మారును. நம்முடைய முடிவானது மிகவும் சம்பூர்ணமாய் இருக்கும். మన యొక్క దేవుని మనము మన యొక్క జీవితంలో ఆదిగా చేసుకోవాలి. நம்முடைய ஜீவிதத்தில் நம்முடைய தேவனை தான் முதலாவது ஆதியாக செய்து கொள்ள మన வேண்டும். అనుదిన జీవితంలో మనం మొదట వెతకాల్సినది దేవుణ్ణి. நம்முடைய ஒவ்வொரு நாளிலும் கூட முதலாவது இடத்தை கர்த்தருக்கு நாம் தேட வேண்டும், அவர் கொடுக்க வேண்டும். మనకు కావాల్సినటువంటి సమస్తమును ఆయన అనుగ్రహించినటువంటి దేవుడు. நமக்கு தேவையான எல்லாவற்றையும் கொடுக்கிற தேவனாய் இருக்கிறார். ఆయన మన జ్ఞానమైనటువంటి దేవుడై ఉన్నాడు. அவர் நமக்கு ஞானம் நிறைந்த தேவனாய் ఆయన మనం இருக்கிறார். వెతికినట్లయితే அவரை நாம் தேடுவோம் என்று சொன்னால் మనము ఆ దినముని మనం ఆశీర్వాదకరముగా మనం ముగించేదానికి దేవుడు కావాల్సినటువంటి జ్ఞానమును అనుగ్రహించుదురు. தேவன் நம்மை கடைசி நாட்களில் நமக்கு ஆசீர்வாதமாய் முடிப்பதற்கு தேவன் நமக்கு ஞானத்தை கொடுப்பார். నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. என்னை சிநேகிக்கிறவர்களை நான் சிநேகிக்கிறேன் என்று கர்த்தர் சொல்லுகிறார். నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదను. அவர்கள் என்னை நேசிக்கிறவர்களை நான் நேசிக்கிறேன் என்று சொல்லுகிறார். సామెతలు 8వ అధ్యాయము 17 18 వాక్యాలను చదవండి. நீதிமொழிகள் 8ஆம் அதிகாரம் 17 18 வசனங்களை படியுங்கள். ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯ 17 18 ವಾಕ್ಯಗಳು. ನನ್ನನ್ನು Proverbs chapter 8 ಪ್ರೀತಿಸುವವರನ್ನು verse 17 18. ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವವರನ್ನು ನಾನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ. ನಾನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ. ಆತುರದಿಂದ ಹುಡುಕುವವರು ನನ್ನನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುವರು. ಆತುರದಿಂದ ಹುಡುಕುವವರು ನನ್ನನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುವರು. ನನ್ನಲ್ಲಿ ಧನ ಘನತೆಗಳು ನನ್ನಲ್ಲಿ ಧನ ಘನತೆಗಳು ಶ್ರೇಷ್ಠ ಸಂಪತ್ತು ನೀತಿಯು ಇರುತ್ತವೆ. ನನ್ನಲ್ಲಿ ಘನ ಸಂಪತ್ತು ಘನತೆಗಳು ಶ್ರೇಷ್ಠ ಸಂಪತ್ತು ನೀತಿಯೂ ಇರುತ್ತವೆ. ನೀತಿಯೂ ಇರುತ್ತದೆ. నన్ను ప్రేమించు వారిని నన్ను ప్రేమించు వారిని నేను నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్న దేవుడు ఎంతగా తన ప్రేమించు వారికి ఎలాంటి ఒక వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నారో చూడండి. దేవుని எவ்வளவாய் தன்னை நேசிக்கிறவர்களுக்கு எவ்வளவாய் தன்னுடைய வாக்குத்தத்தத்தை செய்கிறார் பாருங்கள். దేవుణ్ణి మనము జాగ్రత్తగా వెతకాలి. దేవుని நாம் జాగ్రత్తగా தேட வேண்டும். దేవుని మనము ప్రేమించాలి. దేవుని நாம் நேசிக்க வேண்டும். ప్రేమించిన వాడిని జాగ్రత్తగా వెతుకుతారు. பாருங்கள், நேசிக்கிறவர்களை தான் நாம் ஜாக்கிரதையை தேடுவார்கள். ప్రేమించిన వాడిని మనం పట్టించుకునేది కూడా లేదు. பாருங்கள், நாம் நேசிக்காதவர்களை நாம் அவர்களை கண்டுகொள்வதும் இல்லை. దేవుని మనము ప్రేమించాలి. దేవుని நாம் நேசிக்க வேண்டும். మనం ఆయన్ని జాగ్రత్తగా మనం వెతకాలి. நாம் ஜாக்கிரதையை தேட வேண்டும். అలాంటి జాగ్రత్త ఆయన ప్రేమించి ఆయన వెతుకు వారికి
వారికి దేవుడు ఏమిస్తూ ఉన్నాడు? அப்படி அவரை நேசித்து அவரை தேடுகிறவர்களுக்கு அவர் என்ன செய்கிறார்? ఐశ్వర్యమును, ఘనతను, స్థిరమైనటువంటి కలిమియును, నీతియు మనకు స్వంతముగా మన యొక్క దేవుడు చేయుదురు. அவர் ஐஸ்வர்யம் கனமும் நீதியான பொருளும் அவர் நமக்கு அவர் நீதியையும் தருகிறார். ఐశ్వర్యాన్ని వెతుక్కుంటూ నువ్వు పోనవసరం లేదు. நீ ஐஸ்வர்யத்தை தேடி போக வேண்டிய அவசியம் ఘనతల్ని వెతుక్కుంటూ నువ్వు పోనవసరం లేదు. ధనத்தை தேடி நீ போக வேண்டிய నువ్వు அவசியம் దేవుని இல்லை. ప్రేమించి ఆయన నువ్వు జాగ్రత్తగా వెతికినట్లయితే தேவனை நேசித்து நீ அவரை ஜாக்கிரதையை தேடுவாய் என்று சொன்னால் ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి అన్ని దేవుడు మనక స్వంతము ఆయన చేయుదురు. பாருங்கள், ஐஸ்வர்யம் கனமும் நிலையான ஒரு பொருளும் அவர் நீதியும் அவர் கொடுக்கிறவராய் మన యొక్క இருக்கிறார். సమయమును దేవునికి చెల్లించినట్లయితే நம்முடைய நேரத்தை கர்த்தருக்கு செலுத்துவோம் என்று சொன்னால் నిశ్చయముగా మనము దేవుణ్ణి ప్రేమించిన వారమగదుము. நாம் தேவனை நேசிக்கிறவர்களாய் மாறி விடுவோம். అన్నిటికీ సమయములు ఉంటుంది, దేవునికి ఇచ్చేదానికి మాత్రం సమయం ఉండదు. எல்லாவற்றுக்கும் நேரம் இருக்கும், கர்த்தருக்கு கொடுப்பதற்கு மாத்திரம் நேரம் అన్ని இருக்காது. జాగాలకు పోయేదానికి ఎలాంటి ఇబ్బంది, ఇరుకు, ఎలాంటి అభ్యంతరాలు ఉండేదైతే దేవుని యొక్క ఆలయంకి వచ్చేదానికి అనేకమైనటువంటి యోచనలు. ఈ రోజు పోతే ఏమి, పోకపోతే ఏమి, ఈ రోజు ఆ పని చేస్తే ఈ పని చేస్తే అయిపోతుంది కదా, అక్కడికి పోతే ఇక్కడికి పోవాలి కదా అని ఎన్నో ఆలోచిస్తాము. మన యొక్క జీవితంలో మనం మొదట సమయముని దేవునికి మనం ఇవ్వాలి. ஐயோ, இன்னைக்கு கர்த்தரை ஆலயத்துக்கு போகலாமா வேண்டாமா, இல்ல அங்க போனா இந்த வேலை நடக்குமா இல்ல நடக்காதா என்று அவ்விதமாக கர்த்தரை அழைத்து வருவதற்கு பலமுறை யோசிக்கிறோம். ஆனால் நம்முடைய ஜீவிதத்திலே முதலாவது இடத்தை தேவனுக்கு கொடுத்து அவரை தேட வேண்டும். మనము దేవునికి సమయం ఇచ్చి దేవుని ప్రేమించే వారేముగా మనం మారాలి. நம்முடைய நேரத்தை கர்த்தருக்கு கொடுத்து அவரை தேடுகிறவர்களாய் இருக்க வேண்டும். యెషయా 26వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవండి. యెషయా 26వ అధ్యాయం 9వ వచనం படியுங்கள். ఐసయా చాప్టర్ 26 వర్స్ 9. రాత్రివేళ నా ప్రాణము రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము ఉదయము ఏమి నాస్తా తినాలి, ఏమి చెయ్యాలి అని ఆశిస్తూ ఉన్నది. రేపు ఎక్కడికి పోవాలి, ఎక్కడికి తిరగాలి అని నా ప్రాణం ఆశిస్తూ ఉన్నది. అనేక లేక ప్రాణము రాత్రివేళ అనేక కార్యాలని ఆశిస్తూ ఉంటుంది. అయితే మన ప్రాణము దేన్ని ఆశించాలి? ఆ రాత్రి వేళలో నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నిన్ను దైవమే నిన్ను ఆశిస్తూ ఉన్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచూ ఉన్నది. హల్లెలూయా. ರಾತ್ರಿ ವೇಳೆ ನಿನ್ನನ್ನು ಮನಪೂರ್ವಕವಾಗಿ ಹಾರೈಸಿದ್ದೇವೆ. ಆ ರಾತ್ರಿ ವೇಳೆಯಲ್ಲಿ ಮನಪೂರ್ವಕವಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಹಾರೈಸುತ್ತಿದ್ದೇವೆ. ಹೌದು, ನಮ್ಮ ಆತ್ಮದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ತವಕದಿಂದ ಹುಡುಕಿದ್ದೇವೆ. తవకದಿಂದ ಹುಡುಕುತ್ತಿದ್ದೇವೆ. హల్లెలూయా. ఇలాంటి అపలక్షణ దేవుని మీద మనకు ఉండాలి. என் ஆத்துமா இரவிலே உம்மை வாஞ்சிக்கிறது, எனக்குள் இருக்கிற என் ஆவியால் அதிகாலையில உம்மை தேடுகிறேன். இப்படிப்பட்ட ஒரு தேடலோடு கர்த்தரை நாம் அவரை தேட வேண்டும். జీవితంలో మొదటి స్థానం మన యొక్క దేవునికి ఇవ్వాలి. நம்முடைய ஜீவிதத்திலே முதலாவது நாம் தேவனுக்கு கொடுக்க வேண்டும். మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదవండి. மத்தேயு சுவிசேஷம் 6వ అధ్యాయం 33వ వచనం படியுங்கள். మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 33. ಹೀಗಿರುವುದರಿಂದ ನೀವು ಮೊದಲು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿಯೂ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿಯೂ ನೀತಿಗಾಗಿಯೂ ತವಕಪಡಿರಿ. ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿಯೂ ನೀತಿಗಾಗಿಯೂ ತವಕಪಡಿರಿ. ಇವುಗಳ ಕೂಡ ಅವೆಲ್ಲವೂ ನಿಮಗೆ ದೊರೆಯುವವು. ಇವುಗಳ ಕೂಡ ಅವೆಲ್ಲವೂ ನೀನು ಏನೇನೆಲ್ಲ ಹುಡುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರ್ತೀಯೋ, ಯಾವ್ಯಾವುದರ ಮೇಲೆ ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಇಟ್ಟಿದ್ದೀಯೋ, ಯಾವ್ಯಾವುದು ನನಗೆ ಬೇಕೆಂದು ಹಂಬಲಿಸುತ್ತಾ ಆಸೆಯಿಂದ ಹುಡುಕುತ್ತಾ ಇದೆಯೋ ಅದೆಲ್ಲವನ್ನೂ ಕೂಡ ದೇವರು ನಿನಗೆ ದಯಪಾಲಿಸುತ್ತಾರೆ. ಮೊದಲು ನಾವು ಏನನ್ನು ಹುಡುಕಬೇಕು? ದೇವರ ರಾಜ್ಯವನ್ನು, ದೇವರ ನೀತಿಯನ್ನು ನಾವು ಹುಡುಕುವವರಾಗಿರಬೇಕು. முதலாவது நாம் தேவனுடைய ராஜ்யத்தையும் அவருடைய நீதியையும் தேடுகிறவர்களாய் இருக்க வேண்டும். లూకాసు సువార్త 12వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదవండి. లూకాసు సువిశేషం 12వ అధ్యాయం 21వ వచనం పడి 31. లూక్ చాప్టర్ 12 వర్స్ 31. ನಿನ್ನ ನೆರೆಯವನನ್ನು ನಿನ್ನಂತೆಯೇ ಪ್ರೀತಿಸಬೇಕು ಎಂಬುದೇ ಎರಡನೇ ಆಜ್ಞೆ. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి. దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. అన్నీ మీకు మనమైతే మనం చేయాల్సినటువంటి కార్యం ఏమనగా, நாம் செய்ய வேண்டிய காரியம் என்னவென்றால் దేవుని యొక్క రాజ్యమును వెతకాలి. దేవుని రాజ్యத்தை దేవుని యొక్క నీతి మీద దాహం కలిగి ఉండాలి. அவருடைய நீதியின் மீது தாகமாக இருக்க வேண்டும். అలాగా ఉన్నట్లయితే ఈ లోక సంబంధించినటువంటి సమస్తముని మన యొక్క దేవుడు మనకు దయపాలించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. இந்த உலகத்துக்கு சம்பந்தப்பட்ட எல்லாவற்றையும் கர்த்தர் நமக்கு கொடுப்பதற்கு அவர் சக்தியுள்ள தேவனாய் దేవుని యొక్క నీ రాజ్యమును, దేవుని యొక్క నీతిని వెతకమని చెప్పినది మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. பாருங்கள், அவருடைய ராஜ்யத்தையும் நீதியையும் தேட வேண்டும் என்று சொன்னது நம்முடைய கர்த்தர் இயேசுவாய் இருக்கிறார். అద్భుతంగా మనం వెతికినట్లయితే நாம் அப்படி தேடுவோம் ఈ என்று లోక சொன்னால் సంబంధమైనటువంటి ఆరోగ్యమే గాని, ఐశ్వర్యమే గాని, ఘనతే గాని, మహిమలే గాని, మనం వెతికినటువంటి ప్రయాసపడినటువంటి ఏ కార్యమే గాని దేవుడు మనకు అనుగ్రహించదురు.
பாருங்க, இந்த பூமியில் நாம் தேடுகிற ஒரு ஆரோக்கியமாகிலும் சரி, ஒரு கனமாகிலும் சரி, ஐஸ்வர்யமாகிலும் சரி, நிலையான பொருளாகிலும் சரி, எல்லாவற்றையும் கர்த்தர் நமக்கு கொடுக்கிறவராய் இருக்கிறார். దేవుని యొక్క రాజ్యము దేవుడు వేరే వేరే కాదు, ఇద్దరు రెండు ఒకటే. దేవుని యొక్క రాజ్యము దేవుడు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. பாருங்கள், தேவனுடைய ராஜ்யமும் தேவனும் வேற எதுவும் இல்லை, இரண்டுமே ஒன்றாகத்தான் இருக்கிறது. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క లోకములో సేవ చేయనటువంటి ఈ యొక్క కాలములో நம்முடைய கர்த்தராகிய இயேசுவானவர் பூமியிலே ஊழியம் செய்த காலத்திலே మొదటగా దేవుడు యేసు ప్రభు మాట్లాడినది దేవుని యొక్క రాజ్యముననే గురించి. இயேசுவானவர் முதலாவது சுவிசேஷத்தை சொன்னது அவருடைய ராஜ்யத்தை குறித்து தான். ఈ లోకములో ఉండేటువంటి దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము இந்த உலகத்தில் இருந்த தேவனுடைய பிள்ளைகளாகிய நாம் ధనముని, వస్తువులని, ఘనతల్ని సంపాదించడానికి అధికముగా బహుగా ప్రయాసపడుతూ ఉంటాము. இந்த ஐஸ்வர்யத்தையும் கனத்தையும் நிலையான பொருளையும் அது சம்பாதிக்க வேண்டும் என்று அதிகமாக பிரயாசப்படுகிறோம். ఈ లోకములో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలను పొందుకునే నిమిత్తము మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాము. இந்த பூமியிலே விலையேறப்பட்ட காரியங்களை அடையும்படிக்கு எவ்வளவோ பிரயாசப்படுகிறோம். అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము చేయవలసినటువంటి మొదటి కార్యం ఏమనగా, ஆனால் தேவனுடைய பிள்ளைகளை நாம் செய்ய வேண்டிய முதலாவது காரியம் దేవుని యొక్క என்னவென்றால், రాజ్యము మీద మనం దాహం కలిగి ఉండాలి. அவருடைய ராஜ்யத்தின் மீது நாம் தாகமுடையவர்களாய் இருக்க దేవుని యొక్క வேண்டும். రాజ్యమును మనం మొదట వెతికిన ఎడల கர்த்தருடைய ராஜ்யத்தை முதலாவது தேடுவோம் என்று சொன்னார். నీకు ఏదేది అవసరతో అదంతయు కూడా తగిన సమయములో, నీకు కావాల్సినటువంటి సమయములో, రైట్ సమయములో ఆ యొక్క కావాల్సినటువంటి కార్యాలని నీ యొక్క దేవుడు నీకు అనుగ్రహించుదురు. உனக்கு என்னெல்லாம் எல்லாம் தேவையோ அவை எல்லாவற்றையும் கூட தேவனானவர் சரியான நேரத்திலே எல்லாவற்றையும் கொடுப்பார். మనకు దేవుడు మనం వెతకాల్సినది దేవుని యొక్క రాజ్యమునై, దేవుని యొక్క నీతినై ఉన్నది. ஆனால் நாம் தேட வேண்டியது ஒன்று தான், அது அவருடைய ராஜ்யத்தையும் அவருடைய நீதியையும் தேட வேண்டும். మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్నే గాని, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆరోగ్యమునే గాని, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి సమస్తమునే గాని ఈ లోక కార్యాల కొరకు, ఈ లోకమునే ఆదాయం చేసుకునేదానికి వ్యర్థము చేయకూడదు. அவர்கள் தேவனம் கொடுக்கிறதான இந்த ஐஸ்வர்யத்தாகிலும் சரி, ஆரோக்கியத்தாகிலும் சரி, இந்த ஆயுஷ் நாட்களுக்காகிலும் சரி, அது உலகத்தை தேடி நம்ம வீணாக்க கூடாது. ఆ విధముగా మనం చేసినట్లయితే ఈ లోకములో ఉండే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులమే సరే. அப்படி செய்வோம் என்று சொன்னால் உலகத்தார் மனிதர்களை பார்க்கிலும் நமக்கு ஒரு ఘోరமான நிலைமை நமக்கு మనం ஏற்பட்டுவிடும். నిత్యమైనటువంటి దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొనుటకు పిలువబడినటువంటి దేవుని యొక్క ప్రజలమై ఉన్నాము. நாம் தேவனுடைய நித்திய ராஜ்யத்தை சுதந்திரித்துக் கொள்ளும்படிக்கு அழைக்கப்பட்ட தேவனுடைய ఈ பிள்ளைகளாய் இருக்கிறோம். అనిత్యమైనటువంటి లోక కార్యాలని ఈ రోజుండి రేపు మరుగైపోయినటువంటి ఈ యొక్క మాయ కార్యములను వెతికేదానికి, ఈ మాయ కార్యాలు వెంట పోయేదానికి మనం పిలువబడినటువంటి జనము కాదు. இந்த உலகத்திலே இந்த மாயமான காரியங்களை அது பின்னக போவதற்கு அழைக்கப்பட்ட பிள்ளைகள் அல்ல நாம். కావున అనిత్యమైనటువంటి కార్యాలని వెంబడించి నిత్యమైనటువంటి పరలోక సంపదని మనం నష్టపరచుకోరాదు. ஆகிலும் நிலையில்லாத இந்த உலகத்தின் காரியங்களை தேடாமல் நிலையுள்ளதான கர்த்தருடைய ராஜ்யத்தை நாம் தேடி அதை சம்பாதித்துக் கொள்வோமாக. మనము దేవుని యొక్క రాజ్యముని వెతికే వాళ్ళముగా ఉండాలి. அவருடைய ராஜ்யத்தை தேடுகிறவர்களாக நாம் இருக்க வேண்டும். మనం ఆయన నీతిని కూడా మనం వెతికేటటువంటి వాళ్ళమై ఉండాలి. அவருடைய நீதி கூட தேடுகிறவர்களாக இருக்க మనుషులు வேண்டும். అనేక నీతి కార్యాలు చేసి నేను నీతిమంతులని, మేము నీతిమంతులము అని అనేక కార్యాలు చేసి నిరూపించుకుంటూ ఉంటారు. மனிதர்கள் அநேக நீதியான காரியங்களை செய்து நாங்கள் நீதிமான்கள் என்று சொல்லிக் கொள்வார்கள். క్షేత్రాన్ని దర్శించుట, నీతి కార్యాలు చేయుట, ఆ సహాయాలు చేయుట, ఈ సహాయాలు చేయుట అని అంటూ ఉంటారు. அவர்கள் புண்ணிய ஸ்தலங்களில் போய் சென்று வருவது பிறகு அந்த நீதி காரியங்களை செய்வது என்று சொல்லி நாங்கள் நீதிமான்கள் என்று சொல்லிக் கொள்வார்கள். మనిషి యొక్క నీతి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది? கர்த்தருடைய வசனம் என்ன சொல்லுகிறது? మనిషి యొక్క నీతి యావత్తు కేవలం మురికి బట్టవలే ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. மனுஷனுடைய நீதி எல்லாமே கூட அழுக்கான கந்தை போல் இருக்குது என்று வசனம் சொல்லுகிறது. 64 యెషయా 64:6 వాక్యం చదవండి. యెషయా 64 அதிகாரம் 4-6 வசனம் படியுங்கள். ఐజయా చాప్టర్ 64 verse 6. ನಮ್ಮ ಧರ್ಮ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಹೊಲೆಯ ಬಟ್ಟೆಯಂತಿವೆ. ನಮ್ಮ ಧರ್ಮ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಹೊಲೆಯ ಬಟ್ಟೆಯಂತಿವೆ. మేమందరము అపవిత్రులమైతిమి. మా నీతి క్రియలన్నీయు మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలే నాయను. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. நாங்கள் அனைவரும் தீட்டானவர்கள் போல இருக்கிறோம். நாங்கள் அனைவரும் தீட்டானவர்கள் போல் இருக்கிறோம். எங்களுடைய நீதிகள் எல்லாம் அழுக்கான கந்தை போல எங்களுடைய இருக்கிறது. நீதிகள் எல்லாம் అழுக்கான కందై పోల్ இருக்கிறது. మనిషి యొక్క నీతి కార్యాలు, ధర్మ కార్యాలు ఇవంతా కేవలం మురికి బట్టవలే ఉన్నది. మనుషుల నీతిயின் காரியங்கள் எல்லாமே கூட அழுக்கான கந்தை போல இருக்கிறது. దేవుని యొక్క నీతిని వెతికి దాన్ని మనం పొందుకోవాలి. அவர் நீதியை தேடி நாம் பெற்றுக்கொள்ள வேண்டும். మనము దేవుని యొక్క కృప చేతనే మనం రక్షించబడితిమి. அவருடைய கிருபையினால் நாம் ఆయన ரட்சிக்கப்பட்டிருக்கிறோம். విశ్వాస మూలముగానే మనము రక్షించబడితిమి. அவருடைய கிருபையின் மூலமாக நாம் எல்லாம் ரட்சிக்கப்பட்டிருக்கிறோம். ఆయన యొక్క రక్తము వలన దేవుని యొక్క మనము మన పాపాలన్నీ కడుగుకొని మనము నీతిమంతులముగా మారితిమి. அவருடைய ரத்தத்தினாலே நம்முடைய பாவங்கள் எல்லாம் கழுவப்பட்டு நீதிமான்களாக மாறி இருக்கிறோம். ఇవన్నీ మనము మన సామర్థ్యం వల్ల, బలము వల్ల మనం పొందుకున్నది కాదు. ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే.
திறமையினால அதை சம்பாதித்துக் கொண்டதல்ல, எல்லாமே அவருடைய கிருபையாக இருக்கிறது. అంతేకాదు ఆయన యొక్క రక్తములో కడగబడినటువంటి మనలో దేవుని యొక్క ఆత్మని దేవుడు కుమ్మరిస్తూ ఉన్నారు. அது மாத்திரம் இல்லாமல் அவருடைய ரத்தத்தால் கழுவப்பட்ட நமக்குள்ளாக அவருடைய ஆவியை ஊற்றுகிறார். మనకు అనుగ్రహింపబడినటువంటి సత్య ఉపదేశములన్నిటికీ మనము లోబడాలి. நாம் கேட்கிற ஒவ்வொரு சத்திய உபதேசங்களுக்கு நாம் கீழ்ப்படிய வேண்டும். అప్పుడు మనల్ని చూసి దేవుడు ఏ విధముగా అంటారు, அப்பொழுது கர்த்தர் நம்மை பார்த்து என்ன சொல்லுவார்? 26 యెషయా 26వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. యేసయ్యా 26వ అధికారం 2వ వచనం. మనకి ఏ పేరును దేవుడు అనుగ్రహిస్తాడో చూడండి. கர்த்தர் நமக்கு என்ன பெயர் கொடுப்பார் பாருங்கள். ಬಾಗಿಲುಗಳನ್ನು ತೆರೆಯಿರಿ, ಬಾಗಿಲುಗಳನ್ನು ತೆರೆಯಿರಿ, ಧರ್ಮ ಸತ್ಯಗಳನ್ನು ಕೈಕೊಳ್ಳುವ ಜನಾಂಗವು ಪ್ರವೇಶಿಸಲಿ. ಧರ್ಮ ಸತ್ಯಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳುವ ಜನಾಂಗವು ಪ್ರವೇಶಿಸುತ್ತಾ ಇದೆ. సత్యమును ఆశ్రయించు ఆ. నీతిగల జనము ప్రవేశించును. సత్యమును ఆశ్రయించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. சத்தியத்தை கைக்கொண்டு வருகிற, సత్యத்தை கைக்கொண்டு வருகிற நீதியுள்ள ஜாதி உள்ளே பிரவேசிப்பதற்காக நீதியுள்ள வாசல்களை திறவுங்கள். ஜாதி உள்ளே பிரవేశిப்பதற்கு వాసల్களே తెరవంగల్. హల్లెలూయా. సత్యమును అనుసరించి నడిచినటువంటి జనములు ప్రవేశించినట్లు ద్వారములు తెరవబడాలి. సత్యమును అనుసరించు నీతి కలిగిన జనము అనేటువంటి పేరును దేవుడు మనకు అనుగ్రహించుదురు. பாருங்கள், இந்த சத்தியத்தை கைக்கொண்டு வருகிற நீதியுள்ள ஜாதி என்று கர்த்தர் நமக்கு பெயர் கொடுப்பார். యేసు ప్రభు యొక్క లోకములో సేవ చేసే దినములో అనేక సందర్భాల్లో మనం ఈ యొక్క వాక్యాన్ని చదివి ఉంటాము. లాజరు, మార్తా, మరియా అనేటువంటి ఆ యొక్క బెతేనిలో ఉండేటువంటి ఆ యొక్క గృహమునకు యేసు ప్రభు వెళ్ళేవారు. பாருங்கள், இந்த பெத்தேலில் இருந்ததான இந்த லாசரு, மரியா, இந்த அவருடைய மார்த்தாவுடைய வீட்டுக்கு இயேசுவானவர் அடிக்கடிக்கு போய் கொண்டு வருவார். మరియా ఏం చేస్తూ ఉండే? மரியாள் என்ன செய்வார்? యేసు పాదముల యొద్ద కూర్చొని இயேசுவின் பாதத்தரையில் ఆయన యొక్క బోధని వింటూ ఉండేది. அவருடைய போதனைகளை, அவருடைய வார்த்தைகளை கேட்டுக் கொண்டிருப்பாள். ఎవరు? మరియా. మార్తా ఏం చేసేది? మార్తా என்ன செய்வாள்? విస్తారమైనటువంటి పని చేత తొందరపరచు యేసు యొద్దకు వచ్చి తొందరపడుతూ ఉండేది ఆమె. அவள் திரளான வேலைகளை வைத்துக் கொண்டு இயேசுவிடத்திலே வந்து சொல்லிக் கொண்டிருப்பாள். అప్పుడు యేసు యొద్దకు వచ్చి మార్తా ఏమంటూ ఉన్నది? இயேசுவிடத்திலே வந்து మార్తా என்ன சொல்லுகிறாள்? 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వాక్యం నుండి చదవండి. லூக்கா சுவிசேஷம் 10వ அதிகாரம் படியுங்கள். 10వ అధికారం 39వ లూకా సువిశేషం 10వ అధికారం 39லிருந்து படிங்க. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు. ఏమ్మా చదువుతా ఉన్నావు? ಆಕೆಗೆ ಮರಿಯಳೆಂಬ ಒಬ್ಬ ತಂಗಿ ಇದ್ದಳು. ಆಕೆ ಸ್ವಾಮಿಯ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಕೂತುಕೊಂಡು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದಳು. లూకానా ఏ వార్త అనేది కూడా తెలిసేలేదంటే ఎట్లా మంజులా నువ్వు ఉపదేశమే పోయేస్తుందమ్మా. ఇట్లా రాంగ్ గా చదివితే మనకి ఏదో ఒక ఫ్లో ఉంటుంది. మీరు ఇట్లా చదవకూడదు, వినాలా కరెక్ట్ గా. హల్లెలూయా. చదవమ్మా. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ. మరియా అనేటువంటి ఒక సహోదరి మార్తాకుండే. ఆమె యేసు వచ్చినప్పుడల్లా ఆమె యేసు పాదాల దగ్గర కూర్చొని ఆ యొక్క ఉపదేశమును వింటూ ఉండే. చదవమ్మా. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత, మార్తా ఏం చేస్తుంది? విస్తారమైనటువంటి పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, యేసు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేస్తూ ఉన్నానే. నా సహోదరి నన్ను విడిచిపెట్టినందువలన నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. చూడండి, యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చిన వెంటనే మరియా పరిగెత్తుకోనొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటది. ఆయనకు వార్త నోట్ల నుండి ఏ వార్త వస్తుందో వింటూ, ఆయనకు ఉపదేశమును వింటూ, ఆ వార్తలు వింటూ కూర్చుండిపోయేది. అయితే మార్త యేసు ప్రభు వచ్చేని ఆ పని ఈ పని ఇది అది ఆయనకు అది చేయాలి ఇది చేయాలని విస్తారమైనటువంటి పనుల చేత ఆమె ఆయాసపడుతూ ఉండేది. అప్పుడు మార్త పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర కంప్లైంట్ చేస్తూ ఉంది తన యొక్క సహోదరిని గురించి. ఏమని? అయ్యా, నీకు చింత లేదా? నేను ఇంత బాధపడుతూ ఉన్నానే, నేను ಇಂತ ಶ್ರಮ ಪಡ್ತಾ ಉನ್ನಾನೆ, ನಾನು ಇಷ್ಟು ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದ್ದೇನೆ, ಇಷ್ಟು ಆಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದೇನೆ, ಇಷ್ಟು ಕೆಲಸ ಕಾರ್ಯಗಳ ನಿಮಿತ್ತ ನಾನು ಭಾರದಿಂದ ಇದ್ದೇನೆ. ಆದರೆ ಈ ಮರಿಯಾಳು ಯಾವೊಂದು ಕೆಲಸವನ್ನು ಮಾಡದೆ ಸುಮ್ಮನೆ ಬಂದು ಕುಳಿತುಕೊಂಡಿದ್ದಾಳಲ್ಲ, ನನ್ನ ಸಹಾಯಕ್ಕಾಗಿ ನೀವು ಕಳಿಸಬಹುದಲ್ಲವೇ ಎಂದು ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಬಳಿಯಲ್ಲಿ మార్తా ఆ దూరನ್ನು ಹೇಳಲು ಯೇసు ಸ್ವಾಮಿ ఏమని చెప్పా? నెక్స్ట్ వార్త చదవండి. అందుకు ప్రభువు మార్తా మార్తా, నువ్వు అనేకమైనటువంటి పనులను గురించి విచారము కలిగి తొందరపడుచు ఉన్నావు గాని
అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఆ ఉత్తమమైన దానిని అది ఏర్పరచుకొనెను. ఆమె యొద్ద నుండి తీసివేయబడదని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని యేసు ప్రభు మార్తాతో చెప్పే, అయ్యా ఇంతగా నేను కష్టపడుతూ ఉన్నానే నీకు చింత లేదా? ఈమె వచ్చి ఈ విధముగా కూర్చొని ఏ ఒక్క పని చేయకుండా నాకు సహాయపడకుండా ఉన్నదే అని యేసు ప్రభు యొద్ద మరియాని గురించి మార్తా ఆ యొక్క ఫిర్యాదు చేయగా, ഈ വിധமாக இயேசுவானவர் மரியாள் வீட்டுக்கு வந்திருக்கும் பொழுது மரியாளானவள் இயேசுடைய பாதத்தில் உட்கார்ந்து கொண்டு அவருடைய வாயிலிருந்து வந்த ஒவ்வொரு வார்த்தைகளையும் கேட்டுக்கொண்டிருந்தாள். ஆனால் மார்த்தாலோ இயேசுக்கென்று அது செய்ய இது செய்ய வேண்டும் என்ற பல வேலைகளிலே அவள் மூழ்கி இருந்தால். அப்பொழுது வந்து இயேசு சொல்கிறாள், ஐயா நான் இவ்வளவே கஷ்டப்பட்டுக்கிறேனே, இந்த மரியாளுக்கு உதவி செய்ய உட்கார்ந்துக்கிறவர்களே நீங்கள் கேட்க மாட்டாங்க என்று அப்படி சொல்லும் போது అప్పుడు యేసు ప్రభు అమ్మా మరియా పో మీ అక్కకి మీ సహోదరికి కొంచెం సహాయం చేయమని చెప్పలేదు. அப்பொழுது இயேசுவானவர் அந்த மரியாளை பார்த்து, மரியாளே நீ போய் உன்னுடைய அக்கா சகோதரிக்கு போய் நீ உதவி செய் என்று சொல்லவில்லை. మార్తా మార్తా మార్తాளே మార్తాளே కావలసినది ఒక్కటే, தேவையானது ஒன்றுதான், అది మరియా ఏర్పరచుకున్నది. அதை மரியாளை தேர்ந்தெடுத்துக்கொண்டாள். నువ్వు పడినటువంటి సమస్త ప్రయాసములు వ్యర్థమే, நீ படுகிற எல்லா பிரயாசம் வீணா కావలసినది ఒక్కటే, தேவையானது అది మార్తా ஒன்றுதான், ఏర్పరచుకున్నది, మరియా ఏర్పరచుకున్నది. அதை மரியாள் தேர்ந்தெடுத்துக்கொண்டாள். అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ కూడా తీసివేయబడదు. அதை அவளிடத்திலிருந்து என்றைக்கும் எடுத்துக்கொள்ளப்பட ఇక్కడ చూడండి, மாட்டாது. మరియా మార్తా ఒకే గృహములో నివాసం, ఒకే తల్లి బిడ్డలుగా పుట్టి ఒకే గృహములో నివాసము చేసినను. இங்கே மார்த்தாளும் மரியாளும் ஒரே வீட்டில் பிறந்த ஒரே தாய் வீட்டில் பிறந்திருக்கிறார்கள், வசிக்கிறார்கள். ఏర్పరచుకునేటువంటి కార్యములు వీళ్ళిద్దరూ కూడా వెవ్వేరుగా కనబడుతూ ఉన్నారు. ஆனால் தெரிந்து கொண்ட காரியங்களிலே இவர்கள் இரண்டு பேரும் வேறு விதமாய் இருக்கிறார்கள். వీళ్ళు ఏర్పరచుకునేటువంటి కార్యములు వేరే వేరుగా వీళ్ళు వెవ్వేరుగా కనబడుతూ ఉన్నారు. ஆனால் தேர்ந்தெடுத்த காரியம் என்று பார்க்கும்போது வேறு விதமாய் இருக்கிறார்கள். ఏది కావలసినది, ఏది ప్రాముఖ్యమైనది అన్నది గ్రహించి మార్తా మరియా సరైన దాన్ని ఎంచుకునే, எது தேவையோ எது சரியானதோ அதை மரியாள் முதலாவது தேர்ந்தெடுத்துக் கொண்டார். కాబట్టి ఆమె యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని, ஆகிய தனவள் இயேசுவின் பாதத்தருகே உட்கார்ந்து கொண்டார். యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోండి இயேசுவின் பாதத்தருகே உட்கார்ந்து ఆయన கொண்டு యొక్క వాక్యమును వినుటకై, அவருடைய வார்த்தைகளை கேட்பதற்காக మన యొద్ద నుండి తీసివేయబడినటువంటి యొక్క పొక్కిషముతో ఆమె తన యొక్క జీవితముని నింపుకుంటూ ఉంటే, எடுப்படாத ஒரு நல்ல பங்கை அவர் தேர்ந்தெடுத்துக் கொண்டார். మార్తా గాలిని పట్టుకున్నట్టుగా ஆனால் மார்த்தாள் அந்த காற்றை பிடிக்கிற விதமாய் ఆమె వ్యర్థమైనటువంటి కార్యముల నిమిత్తము తన యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉన్నది. தன்னுடைய காரியத்தை வீணான காரியத்திலே தன்னுடைய நேரத்தை செலவழிக்கிறார். దేవుని యొక్క వాక్యము మనకి ఏమని సెలవిస్తూ கர்த்தருடைய ఉన్నది? வசனம் என்ன சொல்லுகிறது? కీర్తనలో మొదటి అధ్యాయము మొదటి 3 వాక్యాల్లో, சங்கீதம் 1ஆம் அதிகாரம் முதல் 3 வசனங்களை படிக்கும்போது చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని పిచ్చి కార్యాలు చూసి ఆనందించుకొని ఉండే అంతా చెవులకు ఒకటి అంటించుకొని పిచ్చి కార్యాలు రోడ్లలో పోతే కూడా ఈ నికిలించుకొని పోతా ఉంటారు కొంతమంది పిచ్చోళ్ళు. ఆ కాలములో నవ్వుకొని పోయే వాళ్ళని ఏమంటా ఉండరు, పిచ్చోడు నవ్వుకొని పోతా ఉండడని భయపడి పక్కకు తొలగిపోయేవారు. అయితే ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఆ పిచ్చి పెట్టిపోయింది. మొబైల్ పెట్టుకుంటారు, చెవుల్లో అంటించుకుంటారు, పిచ్చోళ్ళు మాదిరి నవ్వుకొని రాత్రి 1 గంట అయినా నిద్రలే, 2 గంటలైనా నిద్రలే, 3 గంటలైనా నిద్రలే, ఉదయం 11 గంటలైనా లేసేలే, 12 గంటలైనా లేసేలే. ఇలాంటి పిచ్చోళ్ళగా తయారైపోయిండారు. నవ్వుకొని ఇకిలించుకొని దాంట్లో వచ్చేదాన్ని పనికిరాని కార్యాలను చూసుకొని, వేలొకటి దేవుడు ఇచ్చిండాడు, కండ్లు ఇచ్చిండాడు, నెట్టి 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 దాన్ని చూసుకొని మా తల బుర్రలు నరాలు అన్నిటికీ జబ్బులే, కండ్లకి నరాలకి అన్ని అవయవాలకి డ్యామేజ్, లైఫ్ స్టైలే మారిపోయింది. అయితే మనము దేని యందు ఆనందించాలి? యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రులు ఆనందించేవారు ధన్యులు. ఈ లోకం మనల్ని చూసి కొంచెం వెళ్ళి ఎడుతుపోమా, ఈ లోకం మనల్ని చూసి இந்த உலகம் நம்மை பார்த்து உலகத்தை அனுபவிக்க தெரியாதவங்க, இந்த உலகத்தை அனுபவிக்க தெரியாதவர்கள், అనుభవించడానికి తెలియనటువంటి మూఢులు, இந்த உலகத்தை அனுபவிக்க தெரியாத மூடர்கள், యమన కాలములో ఆ వృధా చేసేటువంటి ఈ లోకముని అనుభవించలేనటువంటి ఒక దౌర్భాగ్యులని మనల్ని నిందిస్తూ ఉన్నారు. இந்த உலகத்தை அனுபவிக்க தெரியாதவர்கள் என்று நம்மை நிந்திக்கிறார்கள். జీవితము బాగా అనుభవించాలి, జీవించాలి, చావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో జీవిస్తూ ఉన్నారు. நமக்கு இருப்பது என்னவோ ஒரே ஒரு வாழ்க்கை, அதை நன்றாக அனுபவிக்க வேண்டும் என்ற எண்ணத்தோடு வாழ்கிறார்கள். వాళ్ళే ధన్యులు అని ఈ లోకం అంటూ ఉన్నది. அவர்களே தான் பாக்கியவான்கள் என்று உலகம் అయితే சொல்லுகிறது. నిజమైనటువంటి ధన్యులు ఎవరు? ஆனால் உண்மையான பாக்கியவான்கள் யார்? దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం
ఉన్నది. இரவு பகலும் அவருடைய வேதத்தில் பிரியமாயிருந்த அவருடைய வசனத்தை தியானிக்கிற மனிதன் பாக்கியவான் என்ற வசனம் சொல்லுகிறது. మనమే నిజమైనటువంటి ధన్యులము. நாமே உண்மையான ఈ பாக்கியவான்கள். లోకములో ఉండేవన్నీ కూడా నశించి నాశనమైన నరకానికి నడిపించేటువంటి వ్యర్థమైనటువంటి కార్యములై ఉన్నవి. இந்த உலகத்தில் இருக்கிற எல்லா காரியங்களும் கூட நம்மை நரகத்திற்கு பாதாளத்துக்கு கொண்டு போகிற அழித்து போகிற காரியங்களாக ఆలోచన இருக்கிறது. చొప్పున నడవక పాపుల యొక్క మార్గమున కూర్చుండగా అపహాసకులు కూర్చుండే చోటన మనము కూర్చుండగా రాత్రి పగలు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించినటువంటి మనము ఎంతో ధన్యులమై ఉన్నాము. பாருங்கள், துன்மார்க்குடைய ஆலோசனையில் நடவாமலும் பாவிகள் உட்காராமலும் இந்த பரியாசங்கள் செய்கிற காரியங்களை பங்கு பெறாமலும் கர்த்தருடைய வேதத்திலே பிரியமாய் நடக்கிற ஜனங்கள் பாக்கியவான்கள் என்ற வசனம் சொல்லுகிறது. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వాక్యములో யோவான் சுவிசேஷம் 5ஆம் அதிகாரம் 39ஆம் வசனத்திலே చదవండి. యోహాను సువార్త జాన్ చాప్టర్ 5 వర్స్ 39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనములో ఏమున్నది, పరిశుద్ధ వేదములో ఏమున్నది, ఈ సత్య వేదములో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఏమున్నది, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఏమున్నది, నిత్య జీవం ఉన్నది. இந்த பரிசுத்த வேதாகமத்தில் என்ன இருக்கிறது? நித்திய ஜீவன் இருக்கிறது. ఈ లోకములో వేరే ఎక్కడ కూడా నిత్య జీవము లేదు. இந்த உலகத்தில் எங்கேயும் கூட நித்திய ஜீவன் இல்லை. యెహోవా ధర్మశాస్త్రములో నిత్య జీవం ఉన్నది. அவருடைய வேதத்திலே தான் நித்திய ஜீவன் இருக்கிறது. ఆ యొక్క నిత్య జీవమందు మనం అనుదినము మనం అనుక్షణము మనం ఆనందించే వారమై ఉండాలి. அந்த நித்திய ஜீவனுக்குள்ள நாம் ஒவ்வொரு நிமிடமும் கூட சந்தோஷப்படுவதாக இருக்க வேண்டும். ఎడారిలో ఇశ్రాయేల్ ప్రజలు ఆ యొక్క దినమునకు కావాల్సినటువంటి ఆహారము కావాలంటే వేకువనే లేచి ఆ యొక్క మన్నా కుమ్మరించబడినటువంటి ఆ పర్టిక్యులర్ సమయంలో లేచి వేచి ఉండి కావాల్సినటువంటి ఆ యొక్క మన్నాను సమకూర్చుకోవాల్సి ఉండే. இந்த வனாந்தரத்திலே இஸ்ரவேல் ஜனங்கள் பிரயாணமாய் வரும்பொழுது அவர்களுக்கு அன்றைய தினத்துக்கு தேவையான எல்லா ஆகார தேவைகள் அதிகாலமே எழுந்து அதை சம்பாதித்துக் கொள்ள வேண்டிய நேரமாய் இருந்தது. ఒకవేళ ఆ పర్టిక్యులర్ సమయంలో వాళ్ళు లేకపోతే ఆ దినం యొక్క మన్నా వాళ్ళకి దొరకదు. ஒருவேளை அந்த அதிகாலத்திலே அவர்கள் எழவில்லை என்று சொன்னால் அந்த நாளுக்குரிய ஆகாரம் அவர்களுக்கு இல்லை. మనము కూడా అనుదినము ప్రతిదినము వేకువ జామున లేచి దేవుని యొక్క వాక్యముని పరిశోధించాలి. நாம் கூட ஒவ்வொரு நாளும் அதிகாலமே எழுந்து கர்த்தருடைய வசனத்தை தேட வேண்டும். దేవుని మనం స్తుతించాలి. கர்த்தரை துதிக்க ఆయన యొక్క வேண்டும். వాక్యముని మనం ధర్మశాస్త్రముని ధ్యానించాలి. அவருடைய பரிசுத்த வேதாகமத்தை தியானிக்க வேண்டும். ధర్మశాస్త్రములో ఉండేటువంటి ఆ యొక్క ప్రకటనల్ని మనం పొందుకోవాలి. அந்த வேதாகமத்தில் இருக்கிற ஒவ்வொரு வெளிப்பாடையும் நாம் அறிந்து கொள்ள வேண்டும். కీర్తనకర్త దావీదు ఏమంటూ ఉన్నాడు? సంగీతకారன் దావీదు என்ன சொல்லுகிறார்? చదవండి 16వ కీర్తన 8వ వాక్యాన్ని చదవండి. సంగీతం 16ఆம் அதிகாரம் 8ஆம் வசனம் படியுங்கள். Psalm 16 verse 8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచు ఉన్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దావీదు సదాకాలము యెహోవాను తన గురిగా తన ఎదుట నిలుపుకొనుచు ఉన్నానని చెప్తూ ఉన్నాడు. கர்த்தரை எப்பொழுது முன்பாக வைத்திருக்கிறேன், அவர் வலது பார்சல் இருக்கிறார், ஆகையால் நான் அசைக்கப்படுவதில்லை என்று தாவீது சொல்லுகிறார். మన ఎదుట సదాకాలం ఉండాల్సినటువంటి ఏకైక ఒకరు అంటే ఎవరై ఉండాలి? நமக்கு முன்பாக இருக்க வேண்டிய ஒரே ஒரு நபர் யாரா இருக்க வேண்டும் என்று சொன்னார். ఎవరు లేకపోయినా పర్వాలేదు, நமக்கு யாரும் இல்லை என்றாலும் பரவாயில்லை, ఆహారం లేకపోయినా పర్వాలేదు, ஆகாரம் இல்லாமல் போனாலும் பரவாயில்லை, నీళ్లు లేకపోయినా పర్వాలేదు, தண்ணீர் இல்லாமல் போனாலும் பரவாயில்லை, ఏది లేకపోయినా పర్వాలేదు, ఒకే ఒకటి మనకు ఉండాలి. நமக்கு எது இல்லாமல் போனாலும் பரவாயில்லை, ஒன்றே ஒன்று இருக்க வேண்டும். నా ధ్యానమైన గానమైన జీవమైన భావమైన నువ్వే 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 అనేటువంటి ఏకైకమైనటువంటి ఒకటి మనకు ఉండాలి. பாருங்கள், நம்முடைய தியானமாகிலும் சரி, நம்முடைய ஜீவனாகிலும் சரி, நம்முடைய பாடலாகிலும் சரி, அது ஒன்றாக இருக்க வேண்டும். ఏమది? என்னது? మొబైల్ ఫోన్ అయి ఉండాలి. అదే మనకి ఎప్పుడు మన ధ్యానమైన గానమైన అన్నం లేకపోయినా పండ్ల రుద్దకపోయినా కండ్ల పులముకొని లేచి, ఇంతకు ముందైతే తల్లిదండ్రుల ముఖాలను చూసేవాళ్ళు, పెద్దల ముఖాలను చూసేవాళ్ళు, దేవుని ధ్యానం చేసుకొని లేచేవాళ్ళు. ఎట్లెట్లా ఇప్పుడు మెలకు వచ్చిన వెంటనే వెతికేదే దేన్ని? పసి పిల్లలు కూడా దాన్ని చూస్తేనే ఆ పాల బుడ్డి అయినా నోట్లో పెట్టుకుంటారు, లేకపోతే దాన్ని కూడా ఉంచేసి ఒకే గేమ్ అని రోదనకు లేస్తారు. హల్లెలూయా. మనం ఏం చేస్తామో అదే పిల్లలు నేర్చుకునేది. హల్లెలూయా. ఇక్కడ మనుషులందరూ కూడా ఈ ఫోన్ దేవుడు సైతానికి తెలిసింది. నేస్తే వలేస్తే ఈ జనాలంతా నా వలలో చిక్కుకుంటారు అని ఎన్నెన్నో వలలేసి చూసింది. ఆది నుండి అనాది నుండి అది పడిపోయినటువంటి ఆ కాలము నుండి ఎన్నెన్నో వలలేసి చూసింది. అయినా కూడా
మనుషులు జనాలు దాంట్లో నుండి తప్పించుకొని దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వలేసింది, పసి బిడ్డ కళ్ళు తెరిచి బెడ్ మీద పండేసిన వెంటనే ఆ బిడ్డ చేతికి ఫోన్ కావాలనేమో, అంత దూరానికి ఫోన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. తాత పండ్లంతా ఉదిరిపోయి ఇంకేమి ఇప్పుడో రేపో గొట్టక ఇంకా కొంచెంకే చచ్చిపోతాడంటే ఆయనకు కూడా ఏముండాలా, ఆ ఫోన్ పక్కన ఉంటేనే లాస్ట్ ఆఖరిగా చూసి దాని కళ్ళతో ఇట్లా చూసి ఆ ఫోన్ని అప్పుడు తర్వాత చచ్చిపోయేది. హల్లెలూయా. ఇంతకు ముందు చచ్చిపోయే వాళ్ళు ప్రాణం పోకుండా కొట్టకలాడుతూ ఉంది అంటే వాళ్ళు నగలెత్తుకున్న చూపించేవాళ్ళంట, బంగారం చూపించేది, డబ్బును చూపించేది, లేకపోతే ఇంకా కొంతమంది మనుషుల్ని ఎవరి మీద ఆశ పెట్టుకొని ప్రాణం పోకుండా కొట్టకలాడుతూ ఉంటాడని మనుషుల్ని ఎత్తుకొని వచ్చి చూపించేవాళ్ళంట. ఇప్పుడు అదంతా ఏమీ లేదు, అన్నీ మారిపోయింది. ఇప్పుడు ఏది చూపించాలా చెప్పమని యోచనలో మునిగిపోయిండాడు. నేనేమి చేతున్నా, నా ఫోన్ల గురించి ఇట్లా వచ్చిందే, నేను ఏమి చేతున్నా అని ఒకే ఆలోచనలో పడిపోయిండు మాని. హల్లెలూయా. మనము ఇది నవ్వుకున్నా కూడా ఇది చాలా ఒక భయంకరము. దీని నుండి జీవితాలకే పుల్ స్టాపులు పెట్టుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మనము దేవుని యొక్క పిల్లలమైనటువంటి సదాకాలం మనం దేన్ని పెట్టుకోవాలి మన కన్ను ముందు? దేవుని பிள்ளைக்கு நம்ம எப்பொழுதும் நம்முடைய தேவனை முன்பாக நாம் வைத்துக் கொண்டிருக்க வேண்டும். మన ముందుండేనటువంటి ఒకే దావీదు, యెహోవాని నా ఎదుట, నా యెహోవా యందు నా గురి పెట్టి ఆయన్ని నా ఎదుట నిలుపుకొనుచు ఉన్నాను. మన ముందు ఉండాల్సినది మన ధ్యానాల్లో, మన గానాల్లో, మన భావాల్లో, మన సమస్త అణువుల్లో ఉండాల్సిన ఒకే ఒకరు అది మన యొక్క దేవుడై ఉండాలి. நம்முடைய கண்களுக்கு முன்பாக எப்பொழுதும் கர்த்தர் இருக்க வேண்டும். நம்முடைய ஒவ்வொரு அணுவுக்குள்ளும் கூட நம்முடைய கர்த்தரானவர் இருக்க வேண்டும். మన ఎదుట ఎల్లప్పుడూ మన యొక్క దేవుడు ఉన్నాడు, మన పక్కన మన యొక్క దేవుడు ఉన్నాడు, మనతో కూడా మన యొక్క దేవుడు ఉన్నాడు అన్నటువంటి గ్రహింపు మనము కలిగి జీవించాలి. நம்முடைய பக்கத்திலே ஆயிரம் பேர் இருந்தாலும் கூட நம்முடன் தேவன் இருக்கிறார் என்ற ஒரு பயபக்தியோடு మనం ఎక్కడికి పోయినా మనతో కూడా ఆయన నడుస్తూ ఉన్నాడు అన్నటువంటి, మనతో వస్తూ ఉన్నాడు అన్నటువంటి గ్రహింపు మనకు ఉండాలి. நாம் எங்கே போனாலும் எங்கே வந்தாலும் கூட கர்த்தர் நம்மோடு இருக்கிறார், அவர் கூட வருகிறார் என்ற நமக்கு ஒரு உணர்வு இருக்க வேண்டும். ఆత్మలో ఎల్లప్పుడూ దేవుని దర్శించే వాళ్ళమై ఉండాలి. ஆவியிலே எப்பொழுதும் கர்த்தரை தரிசிக்கிறவர்களா இருக்க మన வேண்டும். జీవితంలో ఆయనకి మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి. మన జీవితంలో కర్తరికి మాత్రమే మొదటి అలాగైనట్లయితే మనల్ని దేవుడు అన్ని రీతిలుగా కాపాడి అన్ని రీతిలుగా మనల్ని ఆశీర్వదించేదానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. அப்படி நாம் செய்யும்போது தேவன் நம்ம எல்லா விதத்திலுமே ஆசீர்வதிப்பதற்கு ஏற்ற தேவனாய் இருக்கிறார். ఈ లోకాన్ని వదిలిపోయిన తర్వాత ఆయన తన యొక్క సింహాసనం మీద తన కుడి పార్శ్వమున ఆయన కూర్చుండి ఆయన మనల్ని సింహాసనమునకి ఎక్కించినటువంటి దేవుడై ఉన్నాడు. இந்த உலகத்தை விட்டு போன போதும் கூட கர்த்தர் நம்மை அவருடைய ராஜ்யத்திலே அவருடைய சிங்காசனத்திலே வலது பக்கத்தில் உட்காரபடி செய்கிறவராய் இருக்கிறார். ప్రేమించి తన వెతికే వారికి అంత ఘనతనిచ్చేటువంటి దేవుడు మన యొక్క దేవుడు. அவரை நேசித்து அவரை கனப்படுத்துவதற்கு அவ்வளவு பெரிய இடத்தை கர்த்தர் கொடுக்கிறவராய் இருக்கிறார். ఘనతలు ఊరికనే మనకి దక్కేది లేదు. அவர்கள் கனம் என்று சொல்வது நமக்கு சும்மா கிடைப்பதில்லை. మనకు నిజమైనటువంటి ఘనత దక్కాలి అంటే நமக்கு உண்மையான ஒரு கனம் தேவை என்று சொன்னால் దేవుని ప్రేమించి దేవుని వెతికే వాడమై ఉండాలి. கர்த்தரை நேசித்து அவரை தேடுகிறவர்களாய் இருக்க வேண்டும். మనకి సింహాసనం అనే దేవుడు సిద్ధపరచుదురు. கர்த்தர் సింహాసనத்தை ஆயத்தப்படுத்துவார். 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదవండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం ಪಡೆಯುங்கள். ನಿನ್ನ ಗೋತ್ರದವರು ಸಂತಾನದವರು ನಿರಂತರವೂ ನನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಬಹುದು. ಅದಲ್ಲಮ್ಮ 2ನೇ ಅಧ್ಯಾಯ 30ನೇ ವಾಕ್ಯ. నీ ఇంటి వారును కాదమ్మా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. ನನ್ನನ್ನು ಸನ್ಮಾನಿಸುವವರು ನಾನು ಸನ್ಮಾನಿಸುವೆನು. నన్ను సన్మానిಸುವವರನ್ನು ನಾನು సన్మాನಿಸುವೆನು. ನನ್ನನ್ನು ತಿರಸ್ಕರಿಸುವವರು ತಿರಸ್ಕಾರ ಹೊಂದುವರು. నన్ను తిరస్కరిಸುವವರು తిరస్ಕಾರ ಹೊಂದುವರು. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, గణపరచు వారిని నేను గణపరచెదను. నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు, తృణీకరించు వారు తృణీకారమనందుదురు. என்னை கனம் பண்ணுகிறவர்களை நான் கனம் பண்ணுவேன். என்னை கனம் பண்ணுகிறவர்களை நான் கனம் பண்ணுவேன். என்னை அசட்டை பண்ணுகிறவர்களை கனவீனப்படுவார்கள் என்று கர்த்தர் சொல்லுகிறார். என்னை அசட்டை பண்ணுகிறவர்கள் கனவீனம் படுவார்கள் என்று கர்த்தர் சொல்லுகிறார். నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించెదను. ఇదే దేవుని యొక్క వార్త అయి ఉన్నది. அவர்கள் என்னை கனப்படுத்துவதை நான் கனம் பண்ணுவேன், என்னை அசட்டை பண்ணுவதை நான் கனவீனப்படுத்துவேன் என்று கர்த்தர் சொல்லுகிறார். దావీదు ఎల్లప్పుడూ నా యొక్క దేవుని నా ముందుగా పెట్టుకుంటానని సెలవిచ్చినటువంటి దావీదును దేవుడు అధికముగా ఆశీర్వదించి దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచే. அவர்கள் கர்த்தரை எப்பொழுதும் முன்பாக வைத்திருக்கிறேன் அசைக்கப்படுவதில்லை என்று சொன்னதான தாவீதை கர்த்தர் உயர்த்தி அவருடைய சிங்காசனத்தை எப்பொழுதுமே வைத்திருந்தார். ఆయన ద్వారా దావీదు ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేయించే. దావీదిன் மூலமாய் கர்த்தர் பெரிய காரியங்களை செய்வித்தார். దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి ఒక మనిషిగా కనబడే. இந்த దావీదు கர்த்தருக்கு இதயத்துக்கு ஏற்றவென்று சொல்லுகிற விதமாக இருந்தார். దావీదుని గురించి దేవుడు ఏమంటూ ఉన్నాడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు అని దేవుడు దావీదుని గురించి సాక్షి
సాక్ష్యం ఇచ్చే தேவனானவர் இந்த தாவீதை குறித்து சாட்சி சொல்லுவது என்ன சொல்லுகிறார் என்றால் அவர் என்னுடைய இதயத்துக்கு ஏற்றவருடைய சித்தத்தை எல்லாம் அறிந்து செய்கிறேன் என்று சொல்லி இருக்கிறார். మొదట స్థానము మన యొక్క దేవునికి మనం ఇవ్వాలి. முதலாவது இடத்தை கர்த்தருக்கு கொடுக்க வேண்டும். మనము మన కలిగిన యావత్తుని మన కలిగిన సమయము నుండి అన్నిటిని మన మొదట స్థానము దేవునికి ఇవ్వాలి. நமக்கு இருக்கிற எல்லாவற்றையும் நேரத்தை கூட கர்த்தருக்கு கொடுக்க வேண்டும். మన రాబడి ఎంతటిలో మొదటి స్థానముని మొదటి కార్యముని దేవునికి ఇవ్వాలి. நம்முடைய வருமானத்திலே முதலாவது இடத்தை பங்கை கர்த்தருக்கு கொடுக்க வேண்டும். మొదటి దాన్ని దేవునికి అనుగ్రహించాలి. முதல் பலனை கர்த்தருக்கு మన கொடுக்க చేతి வேண்டும். కష్టార్జితములో మొదటి దాన్ని దేవునికి అనుగ్రహించాలి. நம்முடைய கையினால் பிரயாசத்தின் பலனை கர்த்தருக்கு கொடுக்க வேண்டும். దేవునికి అనుగ్రహించాలి. முதல் பலனை கர்த்தருக்கு నీ கொடுக்க యొక్క வேண்டும். సమయములో దేవునికి నువ్వు మొదటి స్థానముని మొదటి సమయముని దేవునికి ఇవ్వాలి. உன்னுடைய நேரத்தையும் முதலாவது இடத்தையும் கர்த்தருக்கு கொடுக்க ఆయన ఆ வேண்டும். విధముగా ఇచ్చి మన యొక్క జీవితంలో దేవుని మనం గణపరచాలి. அப்படியே கர்த்தருக்கு கொடுத்து நம்மை கனப்படுத்த வேண்டும். నిజమైనటువంటి వెలుగు మన యొక్క దేవుడై ఉన్నాడు. உண்மையான வெளிச்சமே ప్రతి అంధకారమును తొలగించేటువంటి నిజమైన వెలుగు మన యొక్క దేవుడై ఉన్నాడు. எல்லா அந்தகாரத்தையும் விளக்குகிற ஒரு வெளிச்சமே கர்த்தர் ఆయన இருக்கிறார். లోకమునకు వెలుగై ఉన్నారు. அவர் உலகத்துக்கு வெளிச்சமாய் చీకటి இருக்கிறார். సంబంధమైనటువంటి సమస్తమనే పాపమనే సమస్తమైన వేదనని నష్టమని అన్ని మనము తొలగించబడి వెలుగు పిల్లలముగా మనం ఉండాలంటే మన జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. அந்தகாரத்துக்கு சம்பந்தப்பட்டதான பாவமாகிலும் சரி நஷ்டமாகிலும் சரி சாபமான எல்லாவற்றையும் விலகி நாம் ஒரு வெளிச்சத்தின் பிள்ளைகளா மாற வேண்டும். మన యొక్క కుటుంబమునికి దేవుడు యజమానుడై ఉండాలి. நம்முடைய குடும்பத்திற்கு நம்முடைய தேவன் தான் எஜமானனாய் இருக்க வேண்டும். ఆయనే మన యొక్క శరీరమునకు శిరస్సై ఉండాలి. அவரே நம்முடைய శరీరத்திற்கு ஒரு சிரசாய் இருக்க வேண்டும். మనము దేవుని మనము అన్ని కార్యాల్లో మనం గణపరచినటువంటి పిల్లలమై ఉండాలి. நாம் எல்லா வேளையிலும் கர்த்தரை கனப்படுத்துறவர்களாய் இருக்க வேண்டும். మన జీవితంలో మొదటి స్థానము మనము దేవునికి ఇవ్వాలి. நம்முடைய జీవితంలో முதலாவது இடத்தை கர்த்தருக்கு தான் கொடுக்க ఆయనే வேண்டும். సమస్తమునకు ఆది సంభూతుడై ఉన్నాడు. அவரே சகலத்திற்கும் ஆதி மூலமாய் ఆయనే నా இருக்கிறார். జీవితమునకు అధిపతి. அவரே நம்முடைய జీవనకు అధిపతిగా இருக்கிறார். యజమానుడు. அவரே కుటుంబத்துக்கு యజమానుడై இருக்கிறார். ఆయన లేనిది ఒక క్షణము కూడా మనం ఈ లోకములో జీవించలేము. அவர் இல்லாமல் ஒரு நொடி கூட இந்த பூமியில வாழக்கூடாது. ఆయన్ని స్తుతించడానికి దేవుడు మనల్ని జీవమునిచ్చిన జీవాధిపతి మన యొక్క దేవుడై ఉన్నాడు. அவரை துதிப்பதற்கு தான் நமக்கு ஜீவனை கொடுத்த ஜீவாதிபதியாய் இயேசு ఈ రోజు இருக்கிறார். మనం ఏమై ఉన్నామో దానికి కారకుడు మన యొక్క దేవుడై ఉన్నాడు. இன்னைக்கு நம்ம என்னவா இருக்கிறோம் அதுக்கு காரணம் நம்முடைய இயேசுவாய் இருக்கிறார். ఆయన ఆజ్ఞాపించితే ఒక్క కట్టి కూడా ఆ విధముగా ఒక పుల్ల కూడా అల్లాడదు. பாருங்கள் அவர் கட்டளையிட்டால் ஒரு செடி ஒரு கொடி கூட ஒன்று கூட அசையாது. మనం ఈ రోజు సజీవముతో చలనముతో మనం ఈ లోకములో ఉన్నామంటే దేవుడు మన మీద చూపించినటువంటి కృపయే. இன்னைக்கு நாம் ஜீவனுள்ளோர் மத்தியிலே உயிரோடு இருக்கிறோம் என்று சொன்னால் அவர் கொடுத்த கிருபையாய் இருக்கிறது. లేదా నువ్వు వద్దు అంటే లేదు ప్రభువా నేను ఉండాలి, నాకు ఆయుష్ ఉన్నది, నాకు యవ్వనం ఉన్నది, నాకు బలం ఉన్నది, నాకు సామర్థ్యం ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, నాకు కొత్త ఇల్లు ఉన్నది, నేను ఉండాలి అని ఎవరైనా చెప్పగలమా? இல்லை கர்த்தாவே எனக்கு அதிகாரம் இருக்கிறது, எனக்கு ஆஸ்தி இருக்கிறது, எனக்கு எல்லா சாமர்த்தியம் இருக்கிறது என்று சொன்னால் யாராலும் இருக்க முடியுமா? దేవుడు అనుమతించబట్టి ఈ రోజు మనం జీవముతో ఉన్నాం, అది సత్యమై ఉన్నది. கர்த்தர் அனுமதி கொடுத்திருப்பதில் தான் நாம் இன்றைக்கு జీవனோடு இருக்கிறோம், அதுதான் సత్యமாய் ఈ రోజు మనం இருக்கிறது. ఏమేమంత అనుభవిస్తూ ఉన్నామో ఏమంత పొందుకొనున్నామో దానికి కారకుడు మన యొక్క దేవుడై ఉన్నాడు. இன்றைக்கு நாம் என்னவெல்லாம் அடைந்திருக்கிறோமோ பெற்றுக் கொண்டிருக்கிறோமோ எல்லாமே காரணம் ఆయనే మన இயேசுவாய் ఇంటికి మన இருக்கிறார். జీవితాలకి యజమానుడై ఉన్నాడు. அவர் நம்முடைய வீட்டிற்கு நமக்கு எஜமானனாய் இருக்கிறார். ఘనతలకు మహిమలకు పాత్రుడై ఉన్నాడు. அவரை எல்லா துதி கனவத்துக்கு மகிமைக்கு பாத்திரமாய் இருக்கிறார். అనుదినము మనము స్తుతిలో మనము చెల్లించాలి. அவருக்கு అనుదినం துதிகளை செலுத்த ఆయనే வேண்டும். మన జీవితంలో ఈ లోకములో ఉండేటువంటి సమస్తమున కంటే ప్రాముఖ్యమైన వారై ఉన్నారు. அவர் இந்த உலகத்தில் எல்லாவற்றையும் பார்க்கிற முக்கியமான நபராய் இருக்கிறார். ఆయనే సర్వాధిపతి. அவரே ఆయనే சர்வாதிபதியாய் இருக்கிறார். శ్రీమంతుడైనటువంటి దేవుడు. அவரே ஒரு ஐஸ்வர்ய ఆయనే சம்பன்னனாய் இருக்கிறார். అద్వితీయుడైనటువంటి సత్య దేవుడై ఉన్నాడు. அவரே அதிகமான சத்திய ఆయన தேவனாய் ప్రభువులకు இருக்கிறார். ప్రభువై ఉన్నాడు. அவர் எல்லா ராஜாக்களுக்கும் ராஜாவாய் ఆయన இருக்கிறார். రాజులకు రాజై ఉన్నాడు. பிரபுக்களுக்கு பிரபுவாய் ఆయన இருக்கிறார். సమీపింపరానటువంటి తేజస్సులో నివసించేటువంటి దేవుడై ఉన్నాడు. அவர் யாருமே நெருங்கி வராதபடி வெளிச்சத்திலே வசிக்கிற தேவனாய் ఆయన இருக்கிறார். సదాకాలము నిలిచి ఉండేటువంటి అమరత్వము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. அவர் சதாகாலம் நிலைத்திருக்கிறவர், அழியாத ఆయనే தேவனாய் సమస్త இருக்கிறார். ఘనత మహిమలకు పాత్రుడై ఉన్నాడు. அவரே சகல மகிமைக்கும் ఆయనే பாத்திரமாய் இருக்கிறார். శాశ్వతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. அவரே நிரந்தரமாய் இருக்கிற தேவனாய் ఆ இருக்கிறார். దేవుని మనము కలిగి ఉంటే அந்த தேவனை உடையவர்களாய் இருக்கும் మన போது ఆరంభముని మన యొక్క అంతముని ఆయన ఆశీర్వాదకరముగా ఆరంభము నుండి అంతము వరకు ఆయన ఆశీర్వాదముగా ముగించినటువంటి దేవుడు. அவர் நம்முடைய ஆரம்பத்தை பார்க்க நம்முடைய முடிவை அதிகமாய் ஆசீர்வதிப்பார். நம்முடைய ஆரம்பம் முதற்கொண்டு முடிவு வரைக்கும் நம்மை பொறுப்பெடுத்து நடத்துவார். మనల్ని గురించి మనం చింతించనక్కర్లేదు. நம்ம இந்த குறித்து நாம் சிந்திக்க வேண்டிய அவசியம் இல்லை. పిల్లల గురించి చింతించనక్కర్లేదు. பிள்ளைகளை குறித்து சிந்திக்க வேண்டிய அவசியம் இல்லை. ఆరోగ్యముల గురించి చింతించనక్కర్లేదు. நம்முடைய ஆரோக்கியத்தை குறித்து சிந்திக்க வேண்டிய அவசியம் இல்லை. అవసరతల గురించి చింతించనక్కర్లేదు. தேவைகளை குறித்து சிந்திக்க வேண்டிய அவசியம் இல்லை. మనం చింతించవలసినది మన యొక్క దేవుడే. நாம் சிந்திக்க வேண்டியது மட்டும் தான் தேவனை மாத்திரமே. మనం మొదట స్థానం మన యొక్క దేవునికి ఇచ్చినట్లయితే
நம்முடைய முதலாவது இடத்தை கர்த்தருக்கு கொடுப்போம் என்று మన சொன்னார். సమస్తమని దేవుడు మనకు నిర్వహించాడు. சகலத்தை கர்த்தர் நமக்கு எல்லாத்தையும் செய்து கொடுப்பார். సమర్పించదు நாம் ஒப்புக் கொடுப்போமா? ఆమేన్.